ఈ ల్యాప్టాప్ అనేది మనకి డెలివరీ అయింది ఈరోజు. ఈ ల్యాప్టాప్ కాస్ట్ అనేది ఎంత తెలిస్తే నాకులాగా మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఈ ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు మాత్రమే. 1000 రూపాయలకి ల్యాప్టాప్ ఛార్జర్ కూడా రావట్లేదు, అలాంటిది మనకి ల్యాప్టాప్ అనేది వచ్చింది. ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం, అసలు ఎలా వర్క్ అవుతుందో, దీని కండిషన్ ఏంటో అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం. 1000 రూపాయలకి ల్యాప్టాప్ అనేది దీంట్లో ఒక పార్ట్ కాదు, ఒక ఛార్జర్ కూడా రాదు దీనికి. హలో అందరికీ, ఇది యాక్చువల్లీ 1000 రూపాయలు పడ్డదండి. ల్యాప్టాప్ 1000 రూపాయలు పడ్డది. డెలివరీ ఫీజు 300 పడ్డది, 1300 ల్యాప్టాప్. ఇది ఎలా వస్తుందో ఏమొస్తుందో తెలియదు. డి గ్రేడ్ ఆసాన్ బుక్ చేసింది. డి గ్రేడ్ అంటే చాలా వరకు రిస్క్, వద్దనే చెప్తాను నేను, ఎవరికి కూడా సజెస్ట్ చేయ. బట్ 1000కి వస్తుంది కదా, సబ్స్క్రైబర్ ఏమన్నా అంటే ఏమన్నా కానీ అన్న, నాకు అది ఏమన్నా కానీ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేయన్నారు, బుక్ చేసా అంతే. బట్ లక్ 1000 రూపాయలకు మాత్రం ఎక్సలెంట్ ఆల్ వర్కింగ్ కండిషన్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అది ఎట్లా వస్తుందో అని, కానీ ఎక్స్పెక్ట్ చేయని కంటే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఈ వీడియో చూసినాక మీరు మళ్ళీ నన్ను అడగచ్చు, ఇలాంటి మాకు పెట్టు అని. దయచేసి ఎవరు కూడా అలా అడగండి. అది ఎప్పుడు ఒకసారి ఆఫర్స్ మనకు ఇట్లా వచ్చి రానట్టు వస్తాయి, సెకండ్లో మాయమవుతాయి. సో వాటిని ప్రతిసారి చూసుకుంటూ అయితే ఉండలేము, ఏదో ఒక టైంలో చూసుకుంటే పెట్టగలుగుతా. నేను టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉంటే అప్పుడు పెట్టేస్తాను నేను. సో అదండి, చూద్దాం ఎలా వచ్చింది ఏముందని. ఇప్పుడైతే వీడియో పూర్తిగా చూడండి, తర్వాత కామెంట్ పెట్టండి. ఇది అది కామెంట్ పెట్టే ముంగట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆలోచించుకోండి, 1000 రూపాయలకి ఏదైనా పార్ట్ అన్న వస్తుందా అందులో, అది ఆ మైండ్లో పెట్టుకున్న తర్వాత కింద కామెంట్లు పెట్టండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఒక ల్యాప్టాప్ అనేది డెలివరీ వచ్చింది. ఆ ల్యాప్టాప్ని మనం అన్బాక్స్ చేయబోతున్నాం. ఆ ల్యాప్టాప్ రేట్ ఎంతో తెలిస్తే మీరు కూడా నాలా షాక్ అవ్వాల్సిందే. ఆ ల్యాప్టాప్ అనేది రేట్ ఓపెన్ చేశాక చూద్దాను, ముందు అన్బాక్స్ చేద్దాము. ఇదే ఈరోజు మనకి డెలివరీ వచ్చింది, ఈరోజు మార్నింగ్ వచ్చింది మనకి ఇది డెలివరీ. దీన్ని అన్బాక్స్ చేస్తాను. ఈ ల్యాప్టాప్ అనేది మనకి డెలివరీ అయింది ఈరోజు. ఈ ల్యాప్టాప్ కాస్ట్ అనేది ఎంత తెలిస్తే నాకులాగా మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఈ ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు మాత్రమే. 1000 రూపాయలకి ల్యాప్టాప్ ఛార్జర్ కూడా రావట్లేదు, అలాంటిది మనకి ల్యాప్టాప్ అనేది వచ్చింది. ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం, అసలు ఎలా వర్క్ అవుతుందో, దీని కండిషన్ ఏంటో అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం. 1000 రూపాయలకి ల్యాప్టాప్ అనేది దీంట్లో ఒక పార్ట్ కాదు, ఒక ఛార్జర్ కూడా రాదు దీనికి. ఆన్ చేసి చూద్దాం. సో మనం ముందే ఛార్జింగ్ కనెక్ట్ చేసాం, అసలు ఆన్ అవుతుంది. ఆ పవర్ ఆన్ చేసాం, ఆన్ అవుతుంది. ల్యాప్టాప్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. 1000 రూపాయలకి ల్యాప్టాప్ అసలు ఆన్ అవుదాం అనుకుని బుక్ చేసాం, అసలు ఆన్ చేయగానే ఆన్ అయిపోయింది. ఒకసారి ఛార్జర్ కూడా తీసేద్దాం. ఛార్జర్ లేకపోయినా మనకి వర్కింగ్ బాగానే అవుతుంది. ఓకే, ఛార్జింగ్ బాగా లో చూపిస్తుంది. సో మనం ఛార్జింగ్ పెట్టి కంటిన్యూ చేద్దాం. దీనికి 1000 రూపాయలకి అసలు వర్క్ అయిద్దో అవుదో అని జస్ట్ అసలు పెడతాము, అసలు ఉంటే వర్క్ చేస్తే తీసుకున్నాం, లేకపోతే రిటర్న్ పెట్టేయచ్చు అనే దానిలో తీసుకున్నాము. కానీ ల్యాప్టాప్ అనేది ఆన్ అవ్వగానే ఆన్ అయిపోయింది. వర్కింగ్ స్పీడ్ కూడా బాగుంది, బ్యాటరీలు పని చేస్తుంది. మన డీటెయిల్స్ అనేది ఒకసారి దీని డీటెయిల్స్ చూద్దాం. మౌస్ పని చేస్తుంది. నెక్స్ట్ మనం కీబోర్డ్ అనేది ఒకసారి వర్క్ అవుతుందో లేదో చూద్దాము. ఒకసారి ముందు దీని ప్రాపర్టీస్ చెక్ చేశాక మనం దీని స్పీకర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, కీబోర్డ్ పని చేస్తుందా, డిస్ప్లే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొత్తం సూపర్గా ఉంది. కంప్యూటర్ స్పీడ్ కూడా బాగుంది, మనకి స్లో అనేది ఎక్కడ స్లో అనేది అవటం లేదు దీనికి. ఓకే, దీని డీటెయిల్స్లోకి వచ్చేసరికి 4GB ర్యామ్, దీనికి SSD అలాంటిది ఏం రాలేదు. సో కొంచెం ఇది ఓల్డ్ మోడల్, మనకి అసలు ఒక పార్ట్ కూడా రాలేదు. బట్ మనకి ఒక ల్యాప్టాప్ అనేది వచ్చింది ఈరోజు మనకి. 1000 రూపాయలు నాకు చాలా ఆనందంగా ఉంది, 1000 రూపాయలకి ల్యాప్టాప్ రావడం. ఒకసారి దీని కీప్యాడ్ అంతా పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి లెటర్స్ అన్ని టైప్ చేస్తున్నాను, మీరే చూడండి. లెటర్స్, సింబల్స్, నెంబర్స్ అన్నీ ఎలాంటి కీబోర్డ్లో మౌస్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకసారి ఇక్కడ చూడండి, అన్ని లెటర్స్
అన్ని లెటర్స్ నెంబర్స్ టైప్ చేశాను. మ్యాక్సిమం అన్ని వర్క్ చేస్తాయి. కీబోర్డ్లో కానీ మౌస్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. డిస్ప్లే కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి బ్యాటరీ కూడా బాగా వర్క్ చేస్తుంది. కాకపోతే మనకి మైనస్ ఏంటంటే ఛార్జింగ్ అనేది తక్కువగా వచ్చింది. మనలా ఛార్జర్ ఇవ్వలేదు. మన ఛార్జర్ యూజ్ చేసి ఛార్జింగ్ పెడతాను. అసలు 1000 రూపాయలు ఎలాంటి కంప్యూటర్ వస్తుంది, ల్యాప్టాప్ వస్తుందని నేనైతే అసలు అనుకోలేదు. అసలు అనుకోకుండా బుక్ చేసాం రవితేజ అన్న ద్వారా. అసలు నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎగ్జైట్ మించిన ఆనందంగా. అసలు 1000 రూపాయల్లో మనకి రిపేర్ చేయాలంటేనే మనకి 2000 పైన అవుతుంది ఈ ల్యాప్టాప్ అనేది. ఏదైనా తీసుకుంటే మనకి 1000 రూపీస్ లో ల్యాప్టాప్ వచ్చింది. ఇది మాత్రం ఫుల్ వర్కింగ్ కండిషన్ లో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. రవితేజానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు 1000 రూపాయల్లో ఇక నేను మాటల్లో చెప్పలేను. ఓకే, కీబోర్డ్ చూసాం, మౌస్ చూసాం, డిస్ప్లే చూసాం. ఒకసారి నెట్ కనెక్ట్ అవుతుందా లేదా అవి కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. వైఫై కనెక్ట్ అవుతుందా లేదా అని. వైఫై కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే, దీనికి మనం హార్డ్ డిస్క్ ఎంత వచ్చింది మనకి? 300 GB దాకా వచ్చింది. 300 GB. ఓకే, ఇప్పుడు ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకసారి మనకి వైఫై కనెక్ట్ అవ్వడానికి మనం ట్రబుల్ షూట్ ఒకసారి చేసుకోవాలి. కొంచెం టైం పట్టింది, బట్ వర్క్ అవుతుంది. ఒకసారి స్పీకర్స్ చెక్ చేయాలంటే మనకి వైఫై కావాలిగా. ఓకే, ఇప్పుడు చూసాం మనకి దీంట్లో డిస్ప్లేలో ప్రాబ్లం లేదు, కీబోర్డ్లో ప్రాబ్లం లేదు, మౌస్లో ప్రాబ్లం లేదు. వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనం. స్పీకర్స్ కూడా బాగున్నాయి. అసలు 1000 రూపీస్లో ఒక పార్ట్ రాదు. అలాంటిది మనకి 1000 రూపాయల్లో రవితేజ అన్నయ్య అనేది మనకి ల్యాప్టాప్ ఇప్పించాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తేజ టెక్ కాల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ రవితేజ అన్న. థ్యాంక్ యూ. ఓకే కదా, వీడియో చూసి ఇలా ఇట్లా వచ్చింది. ఇది అసలు ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఒకవేళ చాలామంది ఇప్పుడు తక్కువ ధర బుక్ చేసినాక చాలామంది అడుగుతారండి, డిగ్రేడ్లో మాకు పెట్టు అని. కానీ నేను పెట్టలేను, ఎందుకంటే చాలా వరకు రిస్క్. ఎంత రిస్క్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే రేపట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఇప్పుడు నేను చెప్తా ఉంటా గ్రేడింగ్ చూడండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఫస్ట్ గ్రేడ్స్ చూడరు, వీడియో చూసి వెంటనే బుక్ చేయమంటారు. అది కాదండి, సూపర్ సెల్ యాప్లో గ్రేడింగ్ పాలసీలో గ్రేడింగ్ చూడండి. చూసిన తర్వాతనే ఏదైనా బుక్ చేసుకోండి. అంతే నేను చెప్పేది, మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి, మనం చెప్పినట్టు వాళ్ళు ఫాలో అవ్వరు. మధ్యలో వస్తే నేను ఇప్పుడు బుక్ చేసేవాడిని నేను కాబట్టి మళ్ళీ తర్వాత మీరు నన్ను అంటారు. అలా కాదు, గ్రేడింగ్ పాలసీలో చూసిన తర్వాత మీరు బుక్ చేసుకోండి. ఓకే గైస్, అండ్ మీకు ఇలాంటివి మొబైల్స్ కానీ, ఐఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఎనీథింగ్ ఏదైనా టెలిగ్రామ్లో పెడతాను. ప్రైస్ పిక్స్ అని టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉండండి. నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతా, అందులో జాయిన్ అయిపోండి. ఏదన్నా వెంటనే మీరు ఎలా అంటే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి 90 మినిట్స్ మాత్రమే ఉంటాయి, అంటే ఆపగలుగుతాయి. ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ వచ్చి మనము 90 మినిట్స్ ఎవరు తీసుకోకుండా మనం ఆపుకోవచ్చు. ఎందుకంటే హిందీలో చాలా వరకు ఉన్నాయండి ఈ మన సూపర్ సెల్ కంటెంట్ చాలా ఉంది హిందీలో, తెలుగులో లేదు. సో హిందీలో వాళ్ళు చాలా బుక్ చేసుకుంటారు. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ వెంటనే కావాలనుకుంటే టెలిగ్రామ్లో యాక్టివ్ పిన్ చేసి పెట్టుకోండి ఛానల్ని. ఎప్పుడన్నా వెంటనే మన బెట్టుడుతోటే నేను 90 మినిట్స్ లెఫ్ట్ అని చెప్తా, అప్పుడు వెంటనే కాంటాక్ట్ కానీ బుక్ చేస్తా ఏదైనా. ఎందు గురించి అంటే అది ఎక్కువసేపు ఉండవు. ఓకే గైస్.